వెల్కమ్ టు 9 వైబ్స్. మరో 2-3 నెలల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏ అధికారం చేజెక్కించుకుంటుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తరాది నుంచి అత్యధిక స్థానాలు భాజపా కైవసం చేసుకోబోతుందని ఆయన వెల్లడించారు. ఇక దక్షిణాది విషయానికి వస్తే కర్ణాటకలో కాస్తో కూస్తో భాజపా ప్రభావం చూపించే స్థితిలో ఉంది. కానీ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆ పార్టీ పుంజుకొని సీట్లు రాబట్టేందుకు తగిన నాయకులు లేరు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మెగా పాపులారిటీ ఉన్న మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకి పంపాలని బీజేపీ పెద్దలు యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆయనను బీహార్ నుంచి రాజ్యసభకి పంపాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే అయోధ్యకి మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని ఆహ్వానించారు. అలాగే ఆయనకు ఇటీవలే పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. రాజ్యసభకి పంపడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని కాపు సామాజిక వర్గం ఓట్లను రాబట్టుకోవచ్చని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతోంది భాజపా. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో సీట్లను రాబట్టుకునేందుకు ఈసారి భాజపా భారీ కసరత్తు చేస్తుంది. మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకి పంపడం ద్వారా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి ఆ తర్వాత ఏర్పాటు చేసే ప్రభుత్వంలో చిరుకి కేంద్రంలో మంత్రిగా ఇచ్చే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే రాజకీయాలకు తను దూరంగా ఉంటానని గతంలో చిరంజీవి ప్రకటించారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. స్టే ట్యూన్ టు 9 వైబ్స్.